బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. నమస్తే సార్. నమస్తే సార్, మోకాళ్ళ నొప్పి గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు ఇంట్లో ఖచ్చితంగా ఈ సమస్యతో బాధపడేవారు. కొంచెం 30s పైన వెళ్ళిన వాళ్ళు కూడా ఈ యొక్క సమస్యతో బాధపడటం చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు వాకింగ్ చేయొచ్చా, వర్కౌట్స్ చేయకూడదా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వస్తూ ఉంటాయి. అంటే ఎందుకు సార్ మోకాళ్ళ నొప్పులకి వర్కౌట్స్ కి వాకింగ్ కి లింక్ ఉంది అంటారు? మోకాళ్ళ నొప్పులు అనేది చాలా కామన్. మీరు అన్నట్టు ఈ రోజు రేపుల్లో యంగ్ వయసులో వస్తుంటుంది. కామన్ కాజ్ ఆస్టియోఆర్థరైటిస్, అంటే కొంచెం అరుగుతూ ఉంటుంది. కానీ ఎవరికైతే అరిగిందో ఎక్సర్సైజ్ మానేసి ఇంట్లో కూర్చోవడం అనేది మంచిది కాదు. నా దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు, సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, మోకాళ్ళ నొప్పులతో ఎక్స్రే తీసుకున్నారు, కొంచెం అరిగింది, ఇంకా వాకింగ్ చేయకండి చెప్పారు సార్, అందుకే నేను ఇంట్లో కూర్చుంటున్నాను, అయినా మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతున్నాయి అంటారు. సో అది కరెక్టే, ఎక్కువ కావడం. మోకాళ్ళ నొప్పులకు వాకింగ్ కు చాలా ఇంపార్టెంట్. అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కంపల్సరీ వాకింగ్ చేయాలి. ఎందుకంటే ఈ న్యూట్రిషన్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు, న్యూట్రిషన్ అనేది మన మూమెంట్ వల్లనే మోకాలు గుజ్జు పెరుగుతుంటుంది. సో నడవడం వల్ల ఈ ప్రెషర్ వేరియేషన్ వల్ల ఏమవుతుందంటే న్యూట్రిషన్ హెల్దీగా ఉంటుంది. నార్మల్ వాళ్ళే నడవాలి. మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్త, అంటే ఇంకా ఎక్కువ నడవవలసి ఉంటుంది కొంతవరకు. ఎలా అంటే నార్మల్ వాకింగ్ ఎలా అడ్వైజ్ చేస్తామంటే 40 minutes వాకింగ్ ఎవ్రీడే 5 days in a week. ఎవరికైతే మోకాళ్ళ నొప్పులున్నో ప్లేన్ గ్రౌండ్లో వాక్ చేయడం మంచిది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే కంఫర్టబుల్ షూ వేసుకోవాలి, హార్డ్ సర్ఫేస్ మీద అవాయిడ్ చేయడం, గడ్డి మీద కానీ ఇసుక మీద నడవడం ఇంపార్టెంట్. ఎత్తు పల్లాలు ఉన్న దగ్గర తక్కువ నడవడం, మెట్లు ఎక్కడ దిగడం కొంచెం తగ్గించాలి, కింద కూర్చోని లేవడం కొంచెం ఎక్కువసార్లు చేయకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మోకాళ్ళ నొప్పుల వాళ్ళు. కానీ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకూడదు అన్నారు కదా. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇంపాక్ట్ యాక్టివిటీస్ అంటాం. అంటే సడన్గా కింద పడడము, హెవీ ఫిజికల్ స్పోర్ట్ చేయడము, రన్నింగ్ జంపింగ్ ఎక్కువ చేయడం అనేది తగ్గించాలి. ఎందుకంటే దానివల్ల నొప్పి ఎక్కువ అవుతుంది, ప్రాబబ్లీ కొంచెము ఆర్థరైటిస్ పెరగడానికి ఉంటుంది. కానీ రొటీన్ ఫిజికల్ యాక్టివిటీ, మోకాళ్ళ నొప్పులు స్పెషల్లీ క్రాస్ ట్రైనర్ అంటాం, అది చాలా యూస్ఫుల్ ఉంటుంది. స్విమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్విమ్మింగ్ వల్ల ఏమవుతుందంటే మన బాడీ వెయిట్ తక్కువ ఉంటుంది, నొప్పులు తక్కువ ఉంటాయి, ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో స్విమ్మింగ్ అనేది వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ మోకాళ్ళ నొప్పులు. సార్, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ప్రధానంగా ఈ ఒక్క కారణం వల్ల వీళ్ళు ఎక్కువ నీ పెయిన్స్ కి గురవుతున్నారు అంటే మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు మెజారిటీ మన ఇండియాలో నీ పెయిన్ తో సఫర్ అయ్యే వాళ్ళు నియర్లీ 7 crore పాపులేషన్ నీ పెయిన్ తో ఉంటుంది. అంటే మనం ఈక్వలెంట్ ఏపీ తెలంగాణ స్టేట్ ఈక్వలెంట్ జనరేషన్ పాపులేషన్. నీ పెయిన్ ఇది కామనెస్ట్ కాజ్ వేర్ అండ్ టేర్, ఆస్టియోఆర్థరైటిస్, ఏజ్ రిలేటెడ్ ఆస్టియోఆర్థరైటిస్ ఇస్ వెరీ కామన్. దీంట్లో ఇంతకుముందు చెప్పినట్టు ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ లో దేర్ ఇస్ నో యాక్చువల్ ఇటియాలజీ కాజ్ అని తెలియదు. సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ప్రీవియస్ గా ఇంజరీస్ తగిలి వాటిని రిపేర్ చేయకుండా, ట్రీట్మెంట్ చేయకుండా ఆర్థరైటిస్ లోకి వెళ్ళిపోతుంది. దాన్ని సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. అది కంప్లీట్లీ ప్రివెంటబుల్ ఆస్టియోఆర్థరైటిస్. ఆల్రెడీ యాక్సిడెంట్ ఇట్లా జరిగిన తర్వాత దాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. లిగమెంట్స్ కార్టిలేజ్ డ్యామేజ్ అని దాన్ని రిపేర్ చేస్తే మనము ఆర్థరైటిస్ స్టేజ్ వెళ్ళకుండా ప్రివెంట్ చేయొచ్చు. సార్, మీరు డైట్ ప్లాన్ గురించి చాలా చక్కగా వివరిస్తారు. సో ఆల్రెడీ మేము అందరం విన్నాం కూడా. ఈ రోజు మోకాళ్ళ నొప్పులకు సంబంధించి, నీ పెయిన్స్ కి సంబంధించి ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, అలానే ఏదైనా అవాయిడ్ చేసే ఫుడ్స్ ఉంటాయా? మోకాళ్ళ నొప్పులకు ఎలా అంటే మనము ఈ రోజు రేపులో ఇన్ఫ్లమేషన్ కొంచెం ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ అని ఫుడ్స్ కూడా చాలా పాపులర్ అవుతుంది. అంటే గుడ్ క్వాలిటీ ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, డ్రై ఫ్రూట్స్ లో ఉంటాయి, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, తర్వాత ఎగ్ వైట్ అనేది చాలా యూస్ఫుల్, మంచి ప్రోటీన్ ఉంటుంది. ఆ విధంగానే బోన్ సూప్ అనేది కాల్షియం బాగుంటుంది. ఎవరికైతే కొలెస్ట్రాల్ మరీ ఎక్కువ లేదు, రెడ్ మీట్ తినడం వల్ల కూడా మంచి ప్రోటీన్ ప్లస్ కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది దాంట్లో. సీ ఫుడ్స్, ఫిష్ కానీ ప్రాన్స్ కానీ తినడం వల్ల అంటే కాల్షియం, ఎనఫ్ కాల్షియం దొరుకుతుంది. వెజిటేరియన్ కి సంబంధించి చాలా వరకు కూడా అంటే అందరూ మీట్ తీసుకోమంటారు, ఎగ్ తీసుకోమంటారు, మాకు సంబంధించి ఏమి లేవా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. సో వాళ్ళకి సంబంధించి ఏ ఫుడ్ కరెక్ట్ అంటారు? వాటికి ఈక్వలెంట్ ఏంటి అంటే మనం పప్పులు, శనగపప్పు, కందిపప్పు, ఎనీ పప్పు ఈజ్ గుడ్ ప్రోటీన్.
అండ్ మంచి క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ వేరుశెనగకాయలు పీనట్స్ లో ఉంటుంది. వేరుశెనగకాయలు మరి ఎక్కువ కాకుండా లిమిటెడ్ గా ఒక 20 నట్స్ తిన్నారనుకోండి ఎవ్రీ డే. తీసుకోమంటే అదే పరంగా ఒకటే రోజు తీసుకోవడం కరెక్ట్ కాదు అంటారు. పల్లీలు ఏం చేస్తారంటే ఫ్రై చేసుకొని దాంట్లో మసాలాలు వేసుకొని తినడానికంటే సింపుల్ గా బాయిల్ చేసుకోవడము తినడం వల్ల ఏంటంటే దాని న్యూట్రియంట్ క్వాలిటీ బాగుంటుంది. సో ఒక పీనట్ లోనే ఉంటుందా సార్? ఇంకేమైనా వెజిటేబుల్స్ లో కూడా మనం వెజిటేబుల్స్ అంటే ఈ బీన్స్ లో ఉంటుంది. బీన్స్ పప్పులు చెప్పాను కదా, పప్పులో బీన్స్. తర్వాత మెజారిటీ ఆఫ్ వెజిటేబుల్స్ ఏవైతే సీడ్స్ ఉంటావో వాటిలన్నిటిలో ప్రోటీన్స్ ఉంటాయి. సార్ ఏజ్డ్ వాళ్ళు కాకుండా కొంచెం 30, 35, 40 అన్నప్పుడు వాళ్ళు కూడా యంగర్ గానే చూస్తాం. బట్ వీళ్ళలో కూడా ఈ సమస్య ఇప్పుడు తలెత్తుతుంది అని అంటే ఎక్కడ మిస్టేక్స్ అనేవి జరుగుతున్నాయి అంటారు సార్? జనరల్లీ యంగ్ పీపుల్ లో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందంటే వాళ్ళ ఇంజురీస్, సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. చిన్నప్పుడు స్కూల్ వెళ్ళినప్పుడు కాలేజ్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంజురీస్ అయింటాయి, వాటిని నెగ్లెక్ట్ చేసి ఉంటారు. అంటే అవి అప్పుడు తర్వాత చిన్నప్పుడు తగిలినవి పెద్ద అయినాక బయటపడతాయి. అంటే ఆర్థరైటిస్ ఇమీడియట్ గా రాదు, 10 years తర్వాత వస్తుంది. ఈ రోజు ఇంజరీ అయ్యి లిగమెంట్ కార్టిలేజ్ డ్యామేజ్ అయిందనుకో 10-20 years తర్వాత అది బయటపడుతుంది. నొప్పి తెలియదు అంటారా సార్? ఈ గ్యాప్ ఒకసారి అంటే నొప్పి కొంచెం ఉంటుంది, మరీ సివియర్ ఉండదు. ఆర్థరైటిస్ స్టేజ్ కి వచ్చిన తర్వాత నొప్పి ఉంటుంది. అందుకనే వీటిని అంటే లిగమెంట్ ఏసిఎల్ డ్యామేజ్ ఉంది, వారికి నొప్పి ఉండదు, ఓన్లీ ఇన్స్టెబిలిటీ అంటే జాయింట్ ఎక్కువ మూవ్ అవుతుంది. తర్వాత ఒక్క పార్ట్ ఆఫ్ ది కార్టిలేజ్ డ్యామేజ్ అయితే నొప్పి ఉండదు. అది ఆర్థరైటిస్ స్టేజ్ వచ్చేంత వరకు నొప్పి ఉండదు. సో ఎవరికైతే ఇంజురీస్ అయ్యి అప్పుడప్పుడు నొప్పి వస్తూ అప్పుడప్పుడు స్వెల్లింగ్ రావడం, తర్వాత గివింగ్ వే అంటాం, అంటే నడుస్తూ కింద పడినప్పుడు పడినట్టు అనిపిస్తుంటుంది, వాళ్ళు ఏం చేయాలంటే ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మనకు తెలుస్తుంది దాంట్లో కార్టిలేజ్ డ్యామేజ్ ఉందా, జాయింట్ డ్యామేజ్ ఉందా, లిగమెంట్ డ్యామేజ్ ఉందా. అది ఎర్లీ స్టేజెస్లో మనం రిపేర్ చేయగలిగితే ఈ ఆర్థరైటిస్ అనేది ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. సో మన కార్టిలేజ్ అనేది ఒకవేళ డ్యామేజ్ అయ్యిందంటే మళ్ళీ దాన్ని రిపేర్ చేయడం కష్టం అంటారా సార్? కార్టిలేజ్లో 2 types ఉంటాయి. మెనిస్కస్ కార్టిలేజ్ అంటే స్ప్రింగ్ ఉంటుంది, ఇది కంప్లీట్ రిపేర్ చేయొచ్చు. జాయింట్ సర్ఫేస్ కార్టిలేజ్ ఉంటుంది, అది లిమిటెడ్గా ఇనీషియల్ స్టేజెస్లోనే అబౌట్ ఎంత 2 centimeters ఉంత సైజ్ ఉందనుకోండి, అది రిపేర్ చేయొచ్చు. వేరే ప్లేస్ నుంచి అంటే ఎక్కడైతే స్పేర్ కార్టిలేజ్ ఉంటుంది నీ జాయింట్లో అది తీసుకొచ్చి పెట్టచ్చు, లేకపోతే మనము కార్టిలేజ్ సెల్స్ గ్రో చేసి దాన్ని మళ్ళీ ఇంప్లాంట్ చేయడానికి వీలవుతుంది. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. నమస్తే. నమస్తే.